తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. సంస్థ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండడంతో ఈడీ మునిశేఖర్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. 21 డిమాండ్లను పొందుపరుస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఈ సమ్మె నోటీసును అధికారులకు అందజేసింది. యాజమాన్యం స్పందించకపోతే కేంద్ర కార్మిక చట్టం ప్రకారం సమ్మెకు దిగనున్నట్లు పేర్కొంది. వచ్చే నెల 9వ తేదీ తర్వాత ఎప్పటి నుంచైనా సమ్మెకు దిగనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. సమ్మె అనివార్యమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సు స్టేషన్లు, డిపోల్లోని కార్మికులు సమ్మెలో భాగస్వామ్యం కానున్నారు. జేఏసీ తరఫున ఒక నోటీసుతో పాటు 6 సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా నేటికి ఈ డిమాండ్ నెరవేరలేదు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నది కార్మికుల మరో డిమాండ్. 2021 నుంచి వేతన సవరణపై పాలకుల హామీలు ఆచరణకు నోచుకోలేదు. 2700 కోట్ల సిసిఎస్ పిఎఫ్ డబ్బులు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కార్మిక సంఘాలు కోరుతున్నారు. మహాలక్ష్మి పథకంలో జారీ చేస్తున్న 0 టికెట్ కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలన్నది మరో డిమాండ్. కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులపై రగడ మొదలైంది. ఎలక్ట్రిక్ బస్సుల మాటున ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అద్దె బస్సులో ప్రైవేట్ ఉద్యోగులను నియమించడం పైన ఉద్యోగులు మండిపడుతున్నారు. సూపర్ లగ్జరీ, డీలాక్స్, సెమీ డీలాక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీలో ఈ బస్సులను తిప్పడం ఈ రగడకు ప్రధాన కారణం. సమ్మె నోటీస్ నేపథ్యంలో బస్ భవనం వద్ద భద్రతను పెంచారు. ఫిబ్రవరి 9వ తేదీలోగా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాజమాన్యంకు ఇచ్చిన సమ్మె నోటీసుకు దూరంగా మరికొన్ని సంఘాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, థామస్ రెడ్డి వర్గం, ఎన్ఎంయూ, మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూ కార్మిక పరిషత్లు సమ్మెకు సంబంధించి నోటీస్ ఇచ్చారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై నల్ల బ్యాడ్జీలతో 2 రోజుల పాటు కార్మికులు నిరసన చేపట్టారు. అయినా యాజమాన్యం నుంచి స్పందన లేదు. ఈవీ బస్సుల రాకతో ఒక పక్క ఉద్యోగులు డిపోలను ఖాళీ చేస్తుండగా సంబంధిత కార్మికుల్ని అధికారులు ఇతర డిపోలకు మారుస్తున్నారన్న వాదన ఉంది. విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే 2 డిపోలను అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామాలు ఈవీ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నారంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. సంస్థ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండడంతో ఈడీ మునిశేఖర్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. 21 డిమాండ్లను పొందుపరుస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఈ సమ్మె నోటీసును అధికారులకు అందజేసింది. యాజమాన్యం స్పందించకపోతే కేంద్ర కార్మిక చట్టం ప్రకారం సమ్మెకు దిగనున్నట్లు పేర్కొంది. వచ్చే నెల 9వ తేదీ తర్వాత ఎప్పటి నుంచైనా సమ్మెకు దిగనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. సమ్మె అనివార్యమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సు స్టేషన్లు, డిపోలోని కార్మికులు సమ్మెలో భాగస్వామ్యం కానున్నారు. జేఏసీ తరఫున ఒక నోటీసుతో పాటు 6 సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా నేటికి ఈ డిమాండ్ నెరవేరలేదు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నది కార్మికుల మరో డిమాండ్. 2021 నుంచి వేతన సవరణలపై పాలకుల హామీలు ఆచరణకు నోచుకోలేదు. 2700 కోట్ల CCS PF డబ్బులు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో జారీ చేస్తున్న 0 టికెట్ కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలన్నది మరో డిమాండ్. కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులపైన రగడ మొదలైంది. ఎలక్ట్రిక్ బస్సుల మాటున ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అద్దె బస్సులో ప్రైవేట్ ఉద్యోగులను నియమించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సూపర్ లగ్జరీ, డీలాక్స్, సెమీ డీలాక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీలో ఈ బస్సులను తిప్పడం ఈ రగడకు ప్రధాన కారణం. సమ్మె నోటీసు నేపథ్యంలో బస్ భవన్ వద్ద భద్రత పెంచారు. ఫిబ్రవరి 9లోగా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాజమాన్యంకు ఇచ్చిన సమ్మె నోటీసుకు దూరంగా మరికొన్ని సంఘాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, TMU, థామస్ రెడ్డి వర్గం, NMU, మౌలానా వర్గం, BKU, BW, కార్మిక పరిషత్తులు సమ్మెకు సంబంధించి నోటీసు ఇచ్చాయి. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై నల్ల బ్యాడ్జీలతో 2 రోజుల పాటు కార్మికులు నిరసన చేపట్టారు. ఆయన యాజమాన్యం నుంచి స్పందన లేదు. EV బస్సుల రాకతో ఒక పక్క ఉద్యోగులు డిపోలను ఖాళీ చేస్తుండగా సంబంధిత కార్మికుల్ని అధికారులు ఇతర డిపోలకు మారుస్తున్నారన్న వాదన ఉంది. విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే 2 డిపోలను అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ పరిణామాలు EV బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయనున్నారంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ప్రస్తుతం గుర్తింపు లేదు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండవంటూ చెప్పే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. ఆర్టీసీలో కార్మికులను గుర్తించాలంటూ కొన్ని యూనియన్లు లేబర్ కమిషన్కు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సమ్మె లేకుండా సమస్యలను ఎలా పరిష్కరించాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏదేమైనా 4 ఏళ్ల పాటు సమ్మెకు దూరంగా ఉంటూ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సమ్మె బాట తప్పదంటూ నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పరిష్కార చర్యలను ప్రారంభించిందనే చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.